ఆనాడు దేవుణ్ణి విడిచిపెడతారా, విగ్రహానికి మొక్కుతారా అని అంటే షద్రకు మెషకు అబేద్నెగోలు అన్నారు, అయ్యా ఏదైనా మేము పోగొట్టుకుంటాం, మా ప్రాణమైనా పోగొట్టుకుంటాం, కానీ మా దేవుణ్ణి మాత్రం విడిచి వేరే విగ్రహము జోలికి మేము ఏ దేవుణ్ణైతే పట్టుకున్నారో ఆ దేవుడు ఈరోజు వారికి తోడై ఉండి అగ్నిగంధకములోను కూడా దిగి వచ్చి వారిని సింహాసనాలు ఎక్కించాడు. పడగొట్టాలనుకున్న పడనివలే అగ్నిని కూడా వారికి అనుకూలంగా మార్చాడు, స్థితిగతులు కూడా వారికి అనుకూలంగా మార్చాడు, రాజును కూడా వారికి అనుకూలంగా మార్చాడు, రాజ్యాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చాడు. గల కారణం ఏంటయ్యానంటే, ఇదిగో వారు నిన్ను పడగొడతారు, అగ్నిలోనికి త్రక్కుతారు, కానీ అనుకూలత నీకే. ఎందుకనంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు. అగ్నిగుండకాల్లో ఉన్నారు, కానీ అగ్ని వాళ్ళని ఏం చేయట్లేదంట, కాల్చట్లేదు. పైకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కుక్కల్లాగా వాసన చూస్తున్నారంట. ఇదేంటిరా, ఏటి వాసన రావట్లే, కనీసం కాలిన వాసన రావట్లే, ఎవ్వరికి కూడా ఏ వాసన రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? అగ్నిని వారికి అనుకూలంగా మార్చిన వాడు ఎవరనంటే దేవుడు మార్చాడు.